ముకుందా జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళా అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 5.99% VA, నక్షి, రోడియం, జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుండి 28 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. మహిళలు పెట్రోల్ బంక్ నడపగలరా? వ్యాపారాల్ని సమర్థంగా నిర్వహించగలరా? రాష్ట్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే మొదటి పెట్రోల్ బంకును ప్రారంభించినప్పుడు ఎదురైన ప్రశ్నలివి. కానీ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నారాయణపేట జిల్లా సమాఖ్య మహిళా మణులు నిరూపించారు. 6 నెలల్లో సుమారు 14 లక్షల రూపాయల లాభాలు గడించి సత్తా చాటారు. 7 మహిళలు సహా మరో 4 ఉపాధి కల్పిస్తున్నారు. పూర్తిగా మహిళల నిర్వహణలో లాభాల బాటలు నడుస్తున్న నారాయణపేట జిల్లా సమాఖ్య పెట్రోల్ బంకుపై కథనం. రాష్ట్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పెట్రోల్ బంకు మహిళలకు మంచి లాభాలు ఆర్జించి పెడుతోంది. 7 మహిళలు సహా మరో 4 ఉపాధి కల్పించడంతో పాటు లాభాల బాటలో నడుస్తోంది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం గేటు వద్ద జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. మొదట్లో రోజుకు 1500 లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్ అమ్మేవారు. మహిళలే బంకును స్వయంగా నిర్వహించడం ప్రభుత్వ బంకు కావడంతో క్రమేణా గిరాకీ పెరిగింది. క్రమంగా సగటున 4000 లీటర్ల నుంచి 6000 లీటర్ల వరకు అమ్ముడవుతోంది. రోజు 5 నుంచి 7 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి. వేతనాలు, నిర్వహణ ఖర్చులు, వ్యయాలు పోను 6 నెలల్లో 13,82,000 రూపాయలు లాభాలు ఆర్జించినట్లు బంక్ నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం 11 మంది చేస్తున్నారు. ఇందులో 11 మందికి ఉపాధి కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు నెలకు వచ్చేసి అన్ని ఖర్చులు పోను 2 లక్షల నుండి 2,50,000 ఆదాయమే వస్తుంది సార్. ట్యాంకర్ వచ్చినప్పుడు మీరు మహిళలు కాల్ చేయలేరు, దాని పైకి ఎక్కాలి, డిప్పులు చెక్ చేయాలని చాలా మంది భయపెట్టారు. కానీ మేము దేనికి భయపడం, ట్యాంకర్ అయినా ఎక్కగలం, ఏదైనా సాధించగలమని మేము అన్నిట్లా ముందడిగేసి మేనేజర్కి వచ్చేసి 18,000 జీతం, పిఎల్ కొట్టే వాళ్ళకి వచ్చేసి 13,000 జీతం. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆదాయంతోనే ఇంకా మేము చాయ్ విల్ల లాంటివి ఇట్లా టీ పాయింట్లు పెద్దవి క్యాంటీన్లు పెట్టుకోవాలనే ఆలోచన మాకుంది. గతంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కోయ శ్రీహర్ష చొరవతో పెట్రోల్ బంకు మంజూరైంది. సింగారం గేటు వద్ద మహిళా సమాఖ్య భవనానికి పక్కనే ఉన్న 6 గుంటల భూమిని DRDAకు కేటాయించారు. ఆయన బదిలీ కావడంతో తరువాత కలెక్టర్ గా వచ్చిన సిక్తా పట్నాయక్ డిసెంబర్లో పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకున్నారు. 1,10,00,000 రూపాయల వరకు ఇంధన సంస్థ పెట్టుబడి పెట్టగా 35 లక్షల రూపాయలు జిల్లా మహిళా సమాఖ్య తరపున పెట్టుబడిగా సమకూర్చారు. పనులు పూర్తయి ఫిబ్రవరిలో బంకు ప్రారంభం కాగా 7 మహిళలు, 4 పురుషులు అక్కడ ఉపాధి పొందుతున్నారు. గృహిణులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేసే తాము పెట్రోల్ బంకును నిర్వహించడం ద్వారా నెలవారీ ఆదాయంతో పాటు సమాజంలో గౌరవం పొందుతున్నామని మహిళలు చెప్తున్నారు. సరైన ప్రోత్సాహం, సహకారము ఉంటే మహిళలు ఏదైనా సాధించగలరని చెప్పేందుకు ఈ బంకు లాభాలే ఓ నిదర్శనమని చూపుతున్నారు. మహిళలే బంకుకు ఓనర్లు, మహిళలే ఎంప్లాయీలుగా పనిచేసేటందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. మేము శాలరీలో మా పిల్లల్ని చదివించడం కానీ, మాకు ఖర్చులకు కానీ మాకంటూ ఒకటి ఉందనేది మాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఏదైనా సరే కలిసి ఉంటే ఏదైనా చేయగలం అనేది మన జిల్లా సమైక్య నుంచి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రభుత్వం మాకు ఇట్లే సహకరిస్తే ఇంకా ముందరికి వెళ్తామని తెలియజేసుకుంటున్నాం. నేను పొలం పని చేసేటమ్మ, బయట పని చేసేటప్పుడు చాలా కష్టం అనిపించేది సార్. నాకు 3 ఆడపిల్లలు సార్. మాకు పెట్రోల్ పంపు వచ్చినప్పటి నుంచి చాలా సౌకర్యంగా ఉంది సార్. ఒకప్పుడు మా పిల్లల్ని చదివించాలనేది కూడా ఇబ్బందిగానే ఉండే సార్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు ఏ ఇబ్బంది లేదు సార్. పిల్లల ఫీజులు కట్టడానికి ఇబ్బంది అయి నేను వచ్చిన సార్ ఇక్కడికి. నేను ధన్వాడలో ట్రైనింగ్ తీసుకున్నాను, 1 నెల రోజులు తీసుకున్నాను. దీంట్లో నాకు ఒక ఉపాధి కనిపించింది సార్. నాకు గతంలో ఏం పని చేయలేకపోతుంటే ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. 12,000 ఇప్పుడు మాకు మంచిగా పిల్లల ఫీజు కట్టుకోవడానికి అన్నిటికీ వెళ్తుంది సార్. ఒక 5 నెలల నుంచి నేను చేస్తున్నాను సార్ ఇక్కడ. ఈ పెట్రోల్ బంకులో మహిళా సమైక్య నుంచి వచ్చిందన్న అని తెలిసింది కాబట్టి నేను ఇక్కడ వర్క్ చేయాలన్న ఒక ఆలోచనతో వచ్చాను. ఇక్కడ వర్క్ చేయడానికి ఒక 1 మంత్ వరకు ధన్వాడలో ట్రైనింగ్ తీసుకున్నాము. ఇక్కడ చేయడం ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోనే మొదటి మహిళా పెట్రోల్ బంకు లాభాల బాటలో పయనించడం ప్రభుత్వ ప్రయత్నానికి ఓ స్ఫూర్తినిస్తోంది.